అన్నారు. అంటే స్టేజ్ 4లో అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతా. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే చనిపోతారా? అంటే పర్సంటేజ్ ఎట్లా ఉంటది? సో మనం బ్రెస్ట్ క్యాన్సర్ అన్న వెంటనే ఇప్పుడు మీరు చూసారంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక్కటే ఎంసీహెచ్ ప్రోగ్రామ్ ఉంది. ఎంసీహెచ్ అంటే మన ఎంబీబీఎస్ 6 సంవత్సరాలు చదివిన తర్వాత, పీజీ 3 సంవత్సరాలు చదివిన తర్వాత ఇంకో 3 సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీ. ఓకే. సో ఒక 3 సంవత్సరాలు బ్రెస్ట్ పైన చదవచ్చు అని అంటే ఎంత డెప్త్ ఉంటే చదవచ్చు. సో సింపుల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అన్న వెంటనే ఒక్కటి అని కాదండి, దాంట్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఇదివరకు మీరు చూసారంటే స్టేజ్ గురించి మాట్లాడతారు. క్యాన్సర్ వచ్చిందంటే కామన్ క్వశ్చన్ ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నాం మేడం. అవును. ఇప్పుడు స్టేజ్తో పాటు ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బయాలజీ. అంటే మీది ఏ రకమైన గడ్డ, ఇది మాకు ముందు మనం ముఖ పరీక్ష చేస్తామన్నాక దాంట్లో ఇవాల్యుయేట్ చేసుకుంటాం. సో దీంట్లో మనం 4 రకాలు అనుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్. ఫస్ట్ 2 రకాలు కొంచెం మంచివి, అంటే మీరు చెయ్యండి చేయకపోండి మనకు టైం ఇస్తుంది. మనం ఏం చేయకపోయినా సరే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతుకుతారు వీళ్ళు. నేను ఇందాక చెప్పిన కేటగిరీ వీళ్ళు ఏంటంటే మీరు ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోయినా సరే బికాజ్ వాటి బేసిక్ బయాలజీయే మంచిది కాబట్టి క్యాన్సర్ 4th స్టేజ్ అన్నా సరే 5 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉంటారు. మినిమల్ స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. ఇంకొక 2 రకాలు ఉంటాయి. అవి ఒకటేమో మంచి ట్రీట్మెంట్, టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది, HER2 పాజిటివ్. ఆ ట్రీట్మెంట్ ఇస్తే చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఇంకొకటి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇదేంటి అంటే ఇట్స్ వెరీ బ్యాడ్. ఈవెన్ మేము కూడా వీ యూజ్ మల్టిపుల్ వెపన్స్ లైక్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇంకేమన్నా ఇమ్యూనోథెరపీ యాడ్ చేయడం. బికాస్ ద రెస్పాన్స్ ఈజ్ నాట్ గుడ్. మనం ఇచ్చే ట్రీట్మెంట్కి అది బయాలజీగా అంత రెస్పాన్స్ అవ్వదు. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్ అన్న వెంటనే వీటిలో ఫస్ట్ మనం ఏ బయాలజీ అని డివైడ్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయని డిసైడ్ అవుతాం అనమాట. సో చనిపోతారా అంటే చనిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అయ్యి బయాలజీ కూడా బ్యాడ్ ఉండేవాళ్ళు చనిపోయే రకం ఉంటుంది. అర్లీ స్టేజెస్లో ప్రజెంట్ అయితే ఈవెన్ బ్యాడ్ బయాలజీ కూడా సర్వైవ్ అవుతారు. ఓకే.